హలో ఎవ్రీవన్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి హీట్ ఇంజిన్. సో జనరల్గా హీట్ ఇంజిన్ థర్మోడైనమిక్స్లో హీట్ ఇంజిన్ అంటే ఏంటి అండ్ హీట్ ఇంజిన్ ఎలా వర్క్ అవుతుంది అనేది అండ్ హీట్ ఇంజిన్ యొక్క ఎఫిషియన్సీ ఏంటి, ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఫార్ములా ఏంటి అనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్లీ డెఫినేషన్లోకి వెళ్ళినట్టయితే హీట్ ఇంజిన్ డెఫినేషన్ వచ్చేసి హీట్ ఇంజిన్ ఈజ్ ఏ డివైస్ ఆర్ మెషిన్ దట్ ప్రొడ్యూసెస్ వర్క్ ఫ్రమ్ హీట్ ఇన్ ఏ సైక్లిక్ ప్రాసెస్. సో ఫస్ట్లీ సైక్లిక్ ప్రాసెస్ అంటే ఏంటనేది మనం తెలుసుకుందాం. సో వీడేం చెప్తున్నాడంటే హీట్ ఇంజిన్ అనేది ఇట్స్ ఏ డివైస్ ఆర్ ఏ మెషిన్ దట్ ప్రొడ్యూసెస్ వర్క్ ఫ్రమ్ ద హీట్ని అబ్జర్వ్ చేసుకొని వర్క్ని ప్రొడ్యూస్ చేసేదాన్ని హీట్ ఇంజిన్ అని అంటాము అండ్ ఇన్ ఏ సైక్లిక్ ప్రాసెస్ అనమాట. సో సైక్లిక్ ప్రాసెస్ అంటే ఏంటో కాదు. సైక్లిక్ ప్రాసెస్ అంటే నథింగ్ బట్ మనం ఏదైనా ఒక క్వాంటిటీని తీసుకున్నాం అంటే పర్టికులర్ ప్రెజర్, వాల్యూమ్ అండ్ టెంపరేచర్ ఉంటాయి. ఈ మూడు పారామీటర్స్ని వేరియస్ స్టేజెస్లో మార్చి అండ్ మళ్ళీ దాని ఇనీషియల్ స్టేజ్కి తీసుకురావడానే సైక్లిక్ ప్రాసెస్ అంటారు. మనం వీడియోలో ఫర్దర్గా వెళ్తూ ఉంటే మీకు అర్థమవుతుంది సైక్లిక్ ప్రాసెస్ అంటే ఏంటనేది. సో లెట్స్ స్టార్ట్ ద హీట్ ఇంజిన్. సో హీట్ ఇంజిన్ అంటే నార్మల్గా మన లాంగ్వేజ్లో మనం చెప్పుకుందాం. సో హీట్ ఇంజిన్ అంటే ఏం లేదు, జస్ట్ ఇట్స్ ఏ డివైస్ ఆర్ ఏ మెషిన్ అనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ హీట్ ఇంజిన్ అనేది మెషిన్. జనరల్గా ఎగ్జాంపుల్స్ మనం తీసుకున్నట్టయితే మన బైక్ ఇంజిన్ కూడా మనం హీట్ ఇంజిన్ అనే పిలాలి. అండ్ మన స్టీమ్ టర్బైన్స్ ఉంటాయి చూసారు, అవి కూడా హీట్ ఇంజిన్సే. సో ఈ హీట్ ఇంజిన్స్ ఏం చేస్తాయంటే ఒక హాట్ రిజర్వాయర్. ఈ హాట్ రిజర్వాయర్ క్వాలిటీ ఎలా ఉంటుంది అంటే ఎంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీని తీసుకున్నా కూడా దాని టెంపరేచర్ ఎప్పుడూ మారదు. హాట్ రిజర్వాయర్ యొక్క టెంపరేచర్ ఎప్పుడూ మారదు. టీహెచ్ అనేది ఓన్ చేంజ్. అండ్ ఎంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీని కోల్డ్ రిజర్వాయర్కి ఇచ్చినా సరే టెంపరేచర్ అనేది మారదు. టెంపరేచర్ ఆఫ్ ద కోల్డ్ రిజర్వాయర్ అనేది చేంజ్ అవ్వదు. సో ఆ రకంగా ఈ రెండు రిజర్వాయర్స్ అనేవి ఉంటాయి. సో అందుకే దీన్ని హీట్ సోర్స్ అని పిలుస్తారు అండ్ దీన్ని హీట్ సింక్ అని పిలుస్తారు అనమాట. సో హీట్ సోర్స్ నుండి హీట్ ఇంజిన్ ఏం చేస్తుందంటే QH అనే అమౌంట్ ఎనర్జీని అది తీసుకుంటుంది, ఫస్ట్ అబ్జార్బ్ చేసుకుంటుంది. అండ్ ఈ హీట్ ఇంజిన్ తనకి చేతనైనంత ఎంతైతే వర్క్ కింద కన్వర్ట్ చేయగలదో అంత ఎనర్జీని కూడా అది వర్క్ కింద కన్వర్ట్ చేసి మనకి వర్క్ కింద ఇస్తుంది. అండ్ ఏదైతే అమౌంట్ వర్క్ కింద కన్వర్ట్ అవ్వలేదో హీట్ ఎనర్జీ, దాన్ని కోల్డ్ రిజర్వాయర్కి అనేది ఎజెక్ట్ చేస్తుంది అనమాట. సో సింపుల్గా హీట్ ఇంజిన్ చేసే వర్క్ ఇదే. అండ్ దీని ఎఫిషియన్సీని మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, దీనికంటే ముందు హీట్ ఇంజిన్ని మనం ప్రాక్టికల్గా ఇండస్ట్రీలో ఎలా యూజ్ చేస్తారనేది మనం చూసుకుందాం. ఆ తర్వాత ఎఫిషియన్సీ అనేది మనం డిస్కస్ చేద్దాం. సో ఇండస్ట్రియల్గా హీట్ ఇంజిన్ అని మనం దేన్ని పిలుస్తామంటే స్టీమ్ టర్బైన్ని మనం ఎక్కువగా హీట్ ఇంజిన్ కింద ఎగ్జాంపుల్ కింద తీసుకోవచ్చు. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ హీట్ ఇంజిన్లో ఫర్నేస్లో బాయిలర్ ఫీడ్ వాటర్ అనేది వెళ్తుంది. ఆ వెళ్ళింది స్టీమ్ కింద కన్వర్ట్ అవుతుంది. పైన మనం చూసినట్టయితే ఇక్కడ స్టీమ్ డ్రమ్ ఒకటి ఉంది. సో ఆ స్టీమ్ డ్రమ్లో ఏదైతే స్టీమ్ జనరేట్ అయ్యిందో ఆ స్టీమ్ మనకి ఇక్కడ హీట్ ఎనర్జీని తీసుకొస్తుంది అనమాట. సో ఈ ఫర్నేస్ అనేది మనకి ఎంత హీట్ దీని నుండి తీసుకున్నా సరే దీని టెంపరేచర్ అనేది చేంజ్ అవ్వదు. అంటే ఇదే హాట్ రిజర్వాయర్ అనమాట. సో ఇక్కడ నుండి వచ్చే హీట్ని లోపల స్టీమ్ తీసుకొని బయటకు వచ్చి టర్బైన్ రోల్ చేసి కండెన్స్ అయ్యి మళ్ళీ కండెన్స్ అయ్యింది అంటే కొంత అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ అనేది అక్కడ మనకి మెకానికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ అయ్యింది. సో ఫైనల్గా వచ్చేది మనకి కండెన్సేట్ వస్తుంది అండ్ కొంత స్టీమ్ కూడా వస్తుంది లో ప్రెషర్తో. సో దాన్ని మనం ఫైనల్గా కండెన్స్ చేసి కోల్డ్ రిజర్వాయర్లో కలెక్ట్ చేసి మళ్ళీ దాన్ని ఏం చేస్తున్నాం, మళ్ళీ మన ఫర్నేస్కి ఇచ్చేస్తున్నాం. ఫర్నేస్ మళ్ళీ హీట్ చేసి మళ్ళీ స్టీమ్ కింద. సో ఇదంతా ఒక సైక్లిక్ ప్రాసెస్ అనమాట. ఈ సైక్లిక్ ప్రాసెస్లో ఏం జరుగుతుంది, హాట్ రిజర్వాయర్ దగ్గర టెంపరేచర్ తీసుకుంది, QH అనే ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంది అండ్ ఆ తర్వాత టర్బైన్లోకి వెళ్ళి కొంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీని లూజ్ అయ్యి వర్క్ కింద కన్వర్ట్ అయ్యింది. ఆ వర్క్ మనకి షాఫ్ట్ వర్క్ కింద బయటకు వచ్చేసింది. అది ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడానికో లేకపోతే దేనికో మనం యూజ్ చేస్తున్నాం. అండ్ ఈ రిమైనింగ్ ఏదైతే మిగిలిపోయిందో హీట్ ఎనర్జీ అది ఏమవుతుంది, మళ్ళీ కోల్డ్ రిజర్వాయర్లోకి వస్తుంది. అండ్ కోల్డ్ రిజర్వాయర్లో అది మొత్తం కండెన్స్ అయ్యి కూల్ అయిపోయి మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ ఫర్నేస్కి అనేది మళ్ళీ రిటర్న్ అయిపోతుంది, మళ్ళీ హాట్ రిజర్వాయర్లో హీట్ తీసుకొని. సో ఈ సైక్లిక్ ప్రాసెస్ అనేది కంటిన్యూస్గా ఇలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఇదే ఇక్కడ మన హీట్ ఇంజిన్ ఏమవుతుంది మరి అప్పుడు, హీట్ రిజర్వాయర్ వచ్చేసి ఫర్నేస్ అండ్ హీట్ ఇంజిన్ వచ్చేసి టర్బైన్. ఈ స్టీమ్ టర్బైన్ మనకి ఇక్కడ హీట్ ఇంజిన్ అనమాట. కోల్డ్ రిజర్వాయర్ వచ్చేసి ఈ సంప్లోంచి మళ్ళీ రిటర్న్ అవుతుంది కాబట్టి. సో ఇండస్ట్రియల్గా చూసుకున్నట్టయితే ఈ స్టీమ్ టర్బైన్ మనం ఎగ్జాంపుల్ కింద తీసుకోవచ్చు. సో ఇది హీట్ ఇంజిన్ ఎలా వర్క్ అవుతుంది అనేది.
సో ఎఫిషియన్సీలోకి వచ్చేస్తే ఎఫిషియన్సీ అంటే జనరల్గా ఫార్ములా ఏంటి, మనం ఇచ్చే ఇన్పుట్కి అవుట్పుట్ ఎంత వచ్చింది అనేది ఎఫిషియన్సీ అంటే. సో అవుట్పుట్ బై ఇన్పుట్ అనమాట. సో ఇక్కడ మనం ఎనర్జీ బ్యాలెన్స్ చేసుకుంటే ఇప్పుడు ఇది హీట్ ఇంజిన్, దీనికి మనకి ఇన్పుట్స్ ఏమేమి ఉన్నాయి, ఇన్పుట్స్ వచ్చేసి QH ఉంది అండ్ అవుట్పుట్స్ వచ్చేసి 2 ఉన్నాయి, వర్క్ డన్ అండ్ QC. సో దేర్ ఫోర్ QH ఈజ్ ఈక్వల్స్ టు QC ప్లస్ వర్క్ డన్. The net amount of heat energy absorbed by the heat engine is equals to the net amount of heat energy exerted by the heat engine and the work done. So QH is equals to QC plus QW. దీన్ని మనం రీఅరేంజ్ చేసుకున్నట్టయితే ద టోటల్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు QH మైనస్ QC. సో మనం ఇక్కడ చెప్పుకున్నాం ఆల్రెడీ ఎఫిషియన్సీ అంటే అవుట్పుట్ బై ఇన్పుట్ అని చెప్పి. సో ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్స్ టు నెట్ వర్క్ అవుట్పుట్ బై గివెన్ హీట్ ఇన్పుట్. సో నెట్ వర్క్ ఎంత వచ్చింది, W వర్క్ వచ్చింది. సో హీట్ ఇన్పుట్ ఎంత, QH. సో ఇక్కడ మనకి ఆల్రెడీ తెలుసు W ఈజ్ ఈక్వల్స్ టు QH మైనస్ QC అని చెప్పి. ఇది ఈక్వేషన్ 1 అని పెట్టుకోండి. సో ఈ ఈక్వేషన్ ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్టయితే ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్స్ టు QH మైనస్ QC బై QH. సో సింప్లిఫై చేసినట్టయితే QH బై QH మైనస్ QC బై QH. దేర్ ఫోర్ ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ QC బై QH అనమాట. సో ఇన్ కేస్ QC అనేది 0 అయిపోయింది అనుకోండి, ఫర్ సపోజ్ QC అనేది 0 అయిపోయింది అనుకోండి, సో అప్పుడు ఈ టోటల్ పార్ట్ అనేది మనకి 0 అయిపోతుంది. సో ఈ టోటల్ పార్ట్ మనకి 0 అయిపోయింది అంటే ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్స్ టు 1. అంటే QC అంటే ఏంటి, ఇక్కడ ద నెట్ అమౌంట్ ఆఫ్ హీట్ రిజెక్టెడ్ బై ద హీట్ ఇంజిన్ రిజెక్ట్ చేసిన ఎనర్జీ ఏదైతే ఉందో అది 0 అయిపోవాలి. అంటే మనం ఇచ్చిన టోటల్ ఎనర్జీ అనేది వర్క్ కింద కన్వర్ట్ అయిపోవాలి. సో అది ప్రాక్టికల్గా పాసిబుల్ కాదు. సో QH ఈజ్ ఈక్వల్స్ టు ఎప్పుడైతే వర్క్ అయ్యిందో అప్పుడు ఎఫిషియన్సీ అనేది 1 అవుతుంది, అంటే 100% ఎఫిషియన్సీ. సో 100% ఎఫిషియన్సీ ఎప్పుడు వస్తుంది, QH అనేది ఇచ్చిన హీట్ ఎనర్జీ మొత్తం వర్క్ కింద కన్వర్ట్ అయితే 100% ఎఫిషియన్సీ అని వస్తుంది. బట్ మనకి ప్రాక్టికల్గా యూనివర్స్లో ఏ హీట్ ఇంజిన్ కూడా 100% ఎఫిషియన్సీతో లేదు. ద ఐడియల్ ఇంజిన్ ఏదైతే ఉందో 100% ఎఫిషియన్సీతో దాన్ని మనం కార్నోట్ ఇంజిన్ అని అంటాం. సో ఆ కార్నోట్ ఇంజిన్ కోసం కూడా మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను, టోటల్గా ఈ హీట్ ఇంజిన్స్లో 2 టైప్స్ అనే హీట్ ఇంజిన్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ ఇంటర్నల్ కంబషన్ అండ్ అనదర్ వన్ ఈజ్ ఎక్స్టర్నల్ కంబషన్. ఇంటర్నల్ కంబషన్ ఇందాక మనం చెప్పుకున్నాం కదా టాపిక్లో, బైక్ ఇంజిన్. మనం బైక్ ఇంజిన్ తీసుకున్నట్టయితే ఫ్యూయల్ అనేది ఇంటర్నల్గా కంబస్ట్ అయ్యి దానివల్ల ఎనర్జీ అనేది వర్క్ కింద కన్వర్ట్ అవుతుంది. అండ్ ఎక్స్టర్నల్ కంబషన్ అనేది మనం ఎగ్జాంపుల్గా చెప్పుకున్న టర్బైన్ ఏదైతే ఉందో స్టీమ్ టర్బైన్, అది ఎక్స్టర్నల్ కంబషన్ ఇంజిన్. అంటే బయట ఫ్యూయల్ అనేది మనం కంబస్ట్ చేసి దాని ద్వారా వచ్చిన హీట్ని మనం యూటిలైజ్ చేసుకొని హీట్ ఇంజిన్ మనం రన్ చేస్తున్నాం అనమాట. సో హీట్ ఇంజిన్లో ఇంటర్నల్ కంబషన్, ఎక్స్టర్నల్ కంబషన్ 2 టైప్స్ ఉంటాయి. అండ్ ఫర్దర్ మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.